నీకా భయం అవసరం లేదమ్మా. నిన్ను ఎలాగైనా కాపాడాలని నేను నిర్ణయం తీసుకున్నాను. నిన్నొక్కదాన్నే కాదు, నీతో పాటు మరో 2 ప్రాణాలను నిలబెట్టాలనేదే నా కోరిక. మీ మంచితనం నాకు తెలుసండి. ఏ సంబంధం లేని నన్ను మీరు ఎంత అపురూపంగా చూసుకుంటున్నారో నాకు అర్థమవుతుంది. కానీ మీ ప్రేమని పొందగలనేమో గాని నా ఆయుష్ని మాత్రం పెంచుకోలేను. ఎందుకంటే నా మృత్యువు నన్ను వెంటాడుతూ వస్తూనే ఉంది. అది నాకు ఎంతో దూరంలో లేదు. చూడమ్మా, నేను కొన్ని కర్మ సిద్ధాంతాల్ని నమ్ముతాను. ఏ కారణం లేకుండా ఆ భగవంతుడు ఏదీ చెయ్యడు. నువ్వు నిజంగా చనిపోవాలి అని రాసి ఉంటే ఆ నదిలో పడ్డప్పుడే ప్రాణం పోయేది. నువ్విక్కడికి రావాలి అని రాసిపెట్టుంది. అందుకే నువ్విక్కడికొచ్చావు. నీ కడుపున పుట్టాలి అని ఆ పిల్లల నుదుటిన ఆ బ్రహ్మదేవుడు ఎప్పుడో రాసిపెట్టాడో. అందుకే నీ ఆరోగ్యంతో సంబంధం లేకుండా వాళ్ళు నీ కడుపున పుట్టబోతున్నారు. ఏమో, నీ బిడ్డల అదృష్టం కొద్దీ నీ ఆయుష్ పెరగచ్చేమో. నాకంత ఆశ లేదు. నీకా ఆశ లేకపోవచ్చు, కాని ఆ పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత నీమీదే ఉంది. రుణానబంధ రూపేణ పశుపత్ని సూతాలయ అంటారు. ఏ రుణాలు లేకుండా ఏ బిడ్డ మన కడుపున పడదో. 23 ఏళ్లుగా కన్నబిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఒక తల్లిగా చెప్తున్నాను. ఆ రుణానుబంధం లేకపోతే భగవంతుడు మనల్ని ఈ భూమి మీద ఒక్క నిమిషం కూడా ఉండనివ్వడమ్మా. నీకు నమ్మకం లేదేమో, కాని మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా నిన్ను ఆ బిడ్డల్ని నేను కాపాడతాను. ధైర్యంగా ఉండమ్మా. ఇంకేమైంది? ఇంకా ఎందుకలా ఉంటున్నావు? నిన్ను కాపాడతాను, నీ గురించి అంతా చూసుకుంటానని మా కౌసల్యమ్మగారు చెప్పారు కదా. ఇంకా ఎందుకు నీకా దిగులు? కాస్త నవ్వుతూ ఉండు. ఎప్పుడు చూసినా అలా బాధపడుతూ ఉండకు. శాంతమ్మా. అర్థమైందమ్మా. శాంతంగా ఉండాలి, అంతే కదా? నేనెప్పుడూ శాంతంగా ఉండాలనే అనుకుంటాను, కానీ నన్నెవ్వరు శాంతంగా ఉండనివ్వరు. అదేం కర్మో ఏంటో. చూడమ్మా జానకి, మనిషికి బ్రతకాలనే ఆశ ఉంటే నడి సముద్రంలో పడేసినా ఏదో ఒక ఒడ్డుకి కొట్టుకుంటూ వచ్చేనా బయటపడతాడు. బ్రతుకు మీద ఆశలేని మనిషికి సకల సౌకర్యాలు చుట్టూ ఉన్నా ఊపిరి బిగబట్టి ప్రాణం తీసుకుంటాడు. ఇప్పుడు నీకున్న ఆశ నీ కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డలే. వాళ్లే నిన్ను బ్రతికించుకుంటారు. వాళ్ల కోసమే నువ్వు బ్రతుకుతావు. ఇది జరిగి తీరుతుంది. ధైర్యంగా ఉండమ్మా. ఒంటి నిండా ఈ గాయాలేంటి? అసలేం జరిగింది నాన్న? రామ్, ఆఫీస్కి వెళ్ళిన వాడివి ఇలా గాయాలతో తిరిగి రావడం ఏంట్రా? అక్కడ ఎవరితో నన్ను గొడవ పడ్డావా? చెప్పరా, ఏం జరిగింది? చెప్పరా. నన్నెవరో చంపాలని చూశారు తాతయ్య. ఏంటి? నిన్ను నిన్ను చంపాలని చూసారా? ఎవరా దుర్మార్గులు?
గొడవేంట్రా? వాళ్ళకి మనసులో వచ్చింది. అజాత శత్రువు లాంటి నిన్ను చంపాలని చూడటం ఏంటి? రామ్, ఎవరా వాళ్ళు? ఎవరో తెలీదు. నేను ఆఫీస్ నుంచి వస్తుంటే నా మీద అటాక్ చేశారు. అయ్యోయ్యో, అలా ఎలా జరిగింది బావగారు? అంటే మీరెంత మంచి వాళ్ళైనా మీకు శత్రువులు కూడా ఉన్నారన్నమాట. నా రామ్కి శత్రువులు ఎవరు ఉండరు. వాడంటే గిట్టని వాళ్లే, వాణ్ణి చూసి కులుకునే వాళ్లే ఇలాంటి పని చేస్తుంటారు. అలాంటి వాళ్ళనే శత్రువులు అంటారు. ఒక మనిషి అందరికీ నచ్చాలని లేదు కదా. ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక చోట ఎదుటివాన్ని హర్ట్ చేస్తారు. అదే శత్రువులను తయారు చేస్తుంది. వాడంటే గిట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరు తప్ప ఇంకెవరూ లేరు. అంటే మేమే మనుషులు పెట్టి అటాక్ చేయించామని మీ అనుమానమా? మీకు అంతలా అనుమానం ఉంటే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. నిజమేంటో వాళ్లే తేలుస్తారు. అనవసరంగా మమ్మల్ని మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. అవునరా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పద. అవసరం లేదమ్మా, వాళ్ళ సంగతి ఆదిత్య చూసుకుంటాడు. ఆదిత్య? అవును, ఆ రౌడీల నుండి నన్ను కాపాడింది ఆదిత్య. తను గనక రాకపోయి ఉంటే ఈ పాటికి కత్తిపోట్లు నా బాడీలో దిగుండేవి. రే రామ్, అలాంటి వాళ్ళని అంత తేలిగ్గా వదలకూడదురా. ఈరోజు నువ్వు తప్పించుకున్నా రేపు మళ్ళీ దాడి చేయరని నమ్మకమేముంది? పదా, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, అంతా వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు నిజంగా నా చావునే కోరుకుంటే సంతోషంగా చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను. రామ్, అలా మాట్లాడుకు నాన్న. అవునమ్మా, సీత లేని ఈ ప్రపంచంలో బ్రతకడం నాకిష్టం లేదు. నా అంతటి నేను ప్రాణాలు తీసుకుంటే సీతకిచ్చిన మాటను తప్పిన వాడినవుతాను. అదే వాళ్ళు గనక నన్ను చంపి పుణ్యం కట్టుకుంటే అంతకంటే కావాల్సిందే ఉంది. రామ్, వద్దురా, అలాంటి మాటలు మాట్లాడొద్దురా. జీవితం అనేది ఆ భగవంతుడు మనకిచ్చిన వరం రా. ఆయుష్ ఉన్నంత వరకు మనం బ్రతకడానికి ప్రయత్నించాలి, కానీ బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలనుకుంటే మనం ఆ భగవంతుని ధిక్కరించిన వాళ్ళం అవుతాంరా. మనిషి ఎప్పుడు పుట్టాలో ఎప్పుడు పోవాలో ఆ భగవంతుడు ముందుగానే రాసిపెట్టుంటాడ్రా. రై, అయినా మనం పోయిన వాళ్ళతో మనం పోలేం కదరా, పోకూడదు కూడా. రే రామ్, అలాంటి ఆలోచన వచ్చిన మహాపాపం రా. తాతయ్య, మీరొకసారి పంతులు గారితో మాట్లాడి ఈ ప్రమాదాల నుంచి బయటపడటానికి ఏదైనా హోమం గాని పూజ గాని చేయిస్తారేమో కనుక్కోండి. కారణాలు ఏమైనా ఒక్కొక్కరు ఈ ఇంటికి దూరం అవుతున్నారు. ఉన్నవాళ్ళు ప్రతి క్షణం ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉన్నారు. ముందు ముందు రామ్కి ఏ కీడు జరగకుండా మృత్యుంజయ హోమం జరిపిద్దాం. ఒకసారి పంతులు గారితో మాట్లాడండి తాతయ్య. ఇప్పుడే మాట్లాడుతాను. నువ్వు లోపలికి రా నాన్న. బాలు, బాలు, ఏంటి శశి, ఏమైంది? బాలు, డాడీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇంటికెళ్ళి చూస్తే ఇంట్లో కూడా లేరు బాలు. అదేంటి శశి, ఎక్కడికి వెళ్ళారు? అదే కదా నాకు అర్థం కావడం లేదు. నాకు భయంగా ఉంది బాలు. భయం ఎందుకు? నా భయం అంతా మీ తమ్ముడు ఆదిత్య గురించి. రామ్ని కాపాడింది ఆదిత్య కదా, అతనికి డీటెయిల్స్ మొత్తం తెలిసి ఉంటాయి.
రామ్ మీద అటాక్ చేయించింది మా డాడీ అని తెలిసి ఆయన ఏదైనా చేశాడేమో బాలు. వాడంత ధైర్యం చేయలేడు శశి. అయ్యో ఆదిత్య గురించి నీకు తెలీదు బాలు. రామాయణ ఆలోచిస్తాడేమో కానీ ఆదిత్య అస్సలు ఆలోచించడు. అంతకు ముందు కూడా మా డాడీ కాళ్ళు విరగొట్టాడు, గుర్తుందా నీకు? నా మీద చేయి చేసుకున్నందుకు రామ్కి వార్నింగ్ ఇద్దామని మా డాడీ అనుకుంటే ఇప్పుడు ఏకంగా మా డాడీకి ప్రాబ్లం వచ్చి పడింది. శశి నువ్వేం టెన్షన్ పడకు, ఆదిత్య రాగానే అడుగుదాంలే. అమ్మా అమ్మా బాగా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అదిగో బాలు, ఆదిత్య వచ్చినట్టున్నాడు, మాట్లాడదాం పదా. చాలమ్మా చాలు. చాలమ్మా. అమ్మా మీరందరూ భోంచేశారా? చేశావురా. రామన్నయ్య తిన్నాడా అమ్మా? బ్రతిమాలితే ఏదో తప్పదన్నట్టు కాస్త తిన్నాడు. అమ్మా అన్నయ్యని కాస్త కనిపెట్టుకుని ఉండాలమ్మా. ఇప్పుడిప్పుడే సీత వదిన జ్ఞాపకాల నుంచి బయటపడేలా లేడు. నాతో ఇదివరకట్లా మాట్లాడట్లేదమ్మా. మనమే అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. నేను వాణ్ణి ఒక కంట కనిపెట్టుకుని ఉంటున్నాన్రా. అన్నయ్య నీతో మాట్లాడకపోయినా నువ్వు మాత్రం వాడికి తోడుగా ఉండు. తప్పకుండా ఉంటానమ్మా. నేనుండగా అన్నయ్యకి ఏ ప్రాబ్లం రాదు, రాకూడదమ్మా. అవునరా, అన్నయ్య మీద దాడి చేసిన వాళ్ళు ఎవరో ఏంటో తెలిసిందా? తెలుసుకున్నానమ్మా. ఎవర్రా వాళ్ళు? అసలు ఎందుకు అన్నయ్య మీద దాడి చేశారు? వాళ్ళు ఎందుకు దాడి చేసినా నేను మాత్రం వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పానులే అమ్మా. మళ్ళీ జన్మలో అన్నయ్య జోలికి రాకుండా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చాను. అసలు ఇంతకీ ఎవర్రా ఆ పని చేసింది? ఆ యదో గురించి నీకు ఎందుకులే అమ్మా, నేను చూసుకుంటాను కదా. మళ్ళీ అన్నయ్య జోలికి రావాలన్న ఆలోచన కూడా రాకుండా ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇలాగే అన్నయ్యని జాగ్రత్తగా కాపాడుతూ ఉండరా. ఇంట్లో అయితే నేను చూసుకుంటాను, బయట మరి నువ్వే అన్నయ్యకి తోడుగా ఉండాలి. తప్పకుండా అమ్మా. బాలు, ఆదిత్య మాటలు విన్నావు కదా, వాడే మా డాడీని ఏదో చేస్తుంటాడు. నాకు మొదటి నుంచి ఆదిత్య మీదనే అనుమానంగా ఉంది. నా అనుమానమే నిజమైంది. అసలు మా డాడీని ప్రాణాలతో ఉంచాడో లేదో అని భయంగా ఉంది బాలు. శశి ఏడవకు, ఏం కాదులే. అయినా వాడు మీ డాడీ ప్రాణాలు తీసేంత ధైర్యం చేయడు. నీకు తెలియదు బాలు, ఆదిత్య చాలా మూర్ఖుడు. నన్ను ఆ రోజు కొండ మీదకి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి తోసేసి చంపాలని చూశాడు. ఆ రోజు రామ్ వచ్చి ఆపి నన్ను కాపాడాడు, లేదంటే ఆ రోజు నా ప్రాణం పోయేది. సొంత అళ్ళుని నీ మీద రామ్ చేయి చేసుకుంటే చూసి తట్టుకోలేక మా డాడీ బెదిరించాలని అనుకున్నారు. కానీ చివరికి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు బాలు. శశి ప్లీజ్ ఏడవకు, అంకుల్కి ఏమీ కాదు, నేను చెప్తున్నాను కదా. లేదు బాలు, ఆదిత్య అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే డాడీని ఏదో చేసే ఉంటాడు. మళ్ళీ నేను మా డాడీని చూడగలుగుతానో లేదో తెలియడం లేదు. తల్లిలాగా చూసుకున్న వదిన మీద నిందలు వేసిన వాడివి రేపు నన్ను బాగా చూసుకుంటావని గ్యారెంటీ ఏంటి?
సీతక్క ఈరోజు రాంబావ గారికి దూరం అయింది అంటే దానికి కారణం ఎవరు? నువ్వు కాదా? నీ మీద ఎంత అభిమానం చూపించేది, అలాంటి మనిషి మీద అంత దారుణమైన నింద ఎలా వేసావు ఆదిత్య? శైలు, కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పినా అర్థం కావు శైలు. ఏది చెప్పాలన్నా టైం రావాలి. ఇంకేం టైం కావాలి? నువ్వు చేసిన పనికి సీతక్క ఆత్మహత్య చేసుకుంది. ఆవిడ ఎంత మంచి మనిషి అంటే నువ్వు ఎంత ద్రోహం చేసినా సరే నిన్ను పల్లెత్తి మాట అనొద్దు అని లెటర్ రాసి పెట్టింది. సీతక్క మీద ఉన్న ప్రేమతో తన మాటని గౌరవించి రాంబాబు గారు నిన్ను ఏమీ అనలేకపోతున్నారు. అదే నేనైతే ఈ పాటికి నువ్వు చేసిన పనికి నిన్ను చంపేసేదాన్ని. ఏంటి? చంపేసేదానివా? సరే, ఇప్పుడు చంపుతావా? ఏంటి చూస్తున్నావు? నీకు చంపే అవకాశం ఇస్తున్నాను. రా. ఆదిత్య, రా. ఆదిత్య ఎక్కడికి? ఆదిత్య ఆకు. ఆదిత్య నిన్నే అడిగేది, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆదిత్య, ఆదిత్య, ఆదిత్య ఆకు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్పాను కదా చంపేద్దు గాని, కానీ చంపే ముందు నీకు చెప్పాల్సింది ఒకటి ఉంది. రా. ఎక్కువ. బాలు బాలు బాలు, ఆదిత్య బయటకు వెళ్తున్నాడు. మా డాడీని ఏం చేశాడో కనుక్కో బాలు. సరే పద వెళ్దాం. హా. ఆదిత్య, ఏంటి ఆదిత్య, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు? నీకు నిజం తెలియాలి కదా, అందుకే తీసుకొని వచ్చాను. తల్లిలాగా పూజించే సీతోదిని మీద నింద వేశానని చెప్పి నన్ను నువ్వు అసహించుకుంటున్నావు కదా, దానికి కారణం ఏంటో నువ్వు ఆలోచించావా? ఈ ఆదిత్య ఎందుకు ఇలా మారిపోయాడో నువ్వు ఆలోచించావా శైలు? ఆ కారణం నీకు చెప్పాలనే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇది నీకు ఇంటి దగ్గరే చెప్పొచ్చు, కానీ ఈ నిజం మూడో కంటికి తెలియకూడదని సీత వదినకి మాటిచ్చాను కాబట్టే ఎవరూ వినకూడదని ఇక్కడికి తీసుకొని వచ్చాను. సీతక్క మాట తీసుకుందా? ఏం చెప్తున్నావు ఆదిత్య? నిజం, నీకు తెలియని నిజం. సీత వదిన మీద నింద వేయమని చెప్పింది ఎవరనుకున్నావు? సీత వదినే చెప్పింది. ఏంటి? అక్క చెప్పిందా? ఎందుకలా చెప్పింది? ఎందుకంటే వదిన ఎక్కువ కాలం బతకదు కాబట్టి. తను సీతగారు కదా? అవును. ఆవిడ మీకు తెలుసా? తెలుసు. ఇంతకీ ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆవిడకి బ్రెయిన్ ట్యూమర్. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? లాస్ట్ స్టేజ్లో ఉంది. ఆవిడ ఎక్కువ కాలం బ్రతకదు. మీ అన్నయ్య నాతో పాటు ప్రాణం తీసుకోకుండా బ్రతకాలి అంటే నా గురించి నువ్వు తప్పుగా చెప్పాలి. నువ్వు చెప్తేనే నమ్ముతాడు. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నా మీద నింద వేయి, నా గురించి తప్పుగా చెప్పు, లేదంటే నా మీద ఒట్టు. ఇదంతా నిజమా ఆదిత్య? నేను ప్రాణంగా భావించే రామన్నయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను శైలు, ఇదంతా నిజం. నిజం తెలిస్తే రామన్నయ్య సీత వదిన్ని మర్చిపోడు. తను జీవితాంతం వదిన జ్ఞాపకాలతో
ఒంటరిగా మిగిలిపోతాడు. అదే నిందపడితే తన మీద కోపం, అసహ్యం కలిగి ఏదో ఒకరోజు మరో పెళ్లి చేసుకుంటాడనే ఉద్దేశంతోనే నేను చెబితే నమ్ముతాడని నాతో అబద్ధం చెప్పించింది సీతోదిన. నా దురదృష్టం ఏంటంటే అంత నిందలు వేసిన అన్నయ్య నన్ను, నా మాటల్ని నమ్మలేదు. సీతోదిన్నే నమ్మాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అలాంటిది శైలు. ఆదిత్య, నిజం తెలియక నేను నిన్ను ఎంతలా అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ ఆదిత్య. అమ్మా, ప్రతి సంవత్సరం మీరిలాగే వస్తూ ఉంటారు, ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. మీ బాబు పుట్టినరోజుకి ముందు మండలం రోజులు ఒంటిపూట భోజనం చేస్తూ దీక్ష చేపట్టి భక్తితో స్వామిని పూజిస్తారు. మీ బిడ్డ కోసం మీరు చెయ్యని పూజ లేదు, చేయని వ్రతం లేదు. ఇంత చేసినందుకైనా ఆ భగవంతుడు మీ బాధని గుర్తిస్తాడు, మీకు మంచి చేస్తాడు. దిగులు పడకండి. నాకు దిగులేం లేదు పంతులుగారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు ఎదురైనట్లు నా కొడుకు నా కోసం వెతుక్కుంటూ ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తున్నాను. నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా నా కొడుకు నా కోసం వస్తాడు. తనంతట తానే వెతుక్కుంటూ వచ్చి నా జీవితంలో అడుగు పెడతాడు. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. అమ్మా, తాతయ్యని తీసుకొని లోపలికి వెళ్ళు, నేను కార్ పార్క్ చేసి వస్తాను. రామ్, వచ్చేటప్పుడు కొబ్బరికాయలు పువ్వులు తీసుకురా. సరేనమ్మా. కొబ్బరికాయ ఒకటి ఇవ్వండి. నా కొడుకు ఇప్పుడు సరిగ్గా ఇంత వయసులో ఉండేవాడు. నా కృష్ణబాబు కూడా ఇలాగే ఉండేవాడు. ఏదో ఒక రోజు ఇలా ఎదురుగా వచ్చి నన్ను అమ్మ అని పిలిస్తే బావుండు. అయ్యయ్యో, ఏమైంది వీడికి? ఏమైందమ్మా? లేవండి. ఏమైందమ్మా? కళ్ళు తెరవండి. ఏమండి, ఏమైంది? ఏమండి? అమ్మా, 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 లేవండి.
లేవండమ్మా. బాబు, అమ్మా ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందా? ఓం సోమాయ నమః స్వాహా, ఓం సూర్యాయ నమః స్వాహా, ఓం సూర్యాయ ఏకం నమః, ఓం చంద్రాయ నమః స్వాహా. ఏంటి జానకి, ఎందుకలా ముసుగేసుకున్నావు? అంటే ఎండ బాగా ఎక్కువగా ఉంది కదా అందుకు. ఆహా, అవును కదూ. డాక్టర్ నయ్యుండి నేను నీకు జాగ్రత్తలు చెప్పాల్సింది పోయి నువ్వు జాగ్రత్తలు తీసుకుంటుంటే ఎందుకా అని అడుగుతున్నాను. సరే సరే, అత్తయ్య ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్దాం పదా. భగవంతుడా, నేను ఎవరికంటా పడకుండా చూడు. అందరి దృష్టిలో ఎలాగో చనిపోయాను. అందరూ నన్ను అలాగే అనుకోవాలి. నేను బ్రతుకున్న విషయం ఎవరికీ తెలియకూడదు. జానకి, వెళ్దాం పదా. రామ్, ఏమైందిరా? అమ్మా, ఏమైంది నాన్న? అమ్మా, పూజ జరుగుతుంటే మధ్యలో ఆపకూడదురా. అమ్మా, అమ్మా, సీతమ్మా. సీత. రామ్, సీత ఏంట్రా? ఇప్పుడు సీత గురించి ప్రస్తావన ఎందుకురా? తాతయ్య, సీత ఎందుకో ఇక్కడే ఉందనిపిస్తుంది తాతయ్య. రామ్, ఇక్కడే తాతయ్య, ఇక్కడే ఉంది. అన్నయ్య, అది నీ ఊహ అన్నయ్య. సీతోదిని ఇక్కడ రావడం ఏంటి? అసలు అదెలా సాధ్యం అవుతుంది? అవును బావగారు, సీతక్కిక్కడ లేదు. రామ్, అమ్మా, అవునమ్మా, నాకు సీత గుండె శబ్దం వినిపిస్తుందమ్మా. చుట్టూ ఇంతమంది ఉన్నా, ఇంత అరుపులు శబ్దాల మధ్య కూడా సీత ఊపిరి తీసుకుంటున్న ఆ శబ్దం నాకు వినిపిస్తుందమ్మా. నాన్న రామ్, సీత లేదురా. నా మాట విను. ఆ ఆలోచనల నుంచి బయటికి రా. రామ్, కొన్ని నిజాలు ఎప్పటికీ నమ్మలేం. కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ సమాధి కావు. మనసు పొరల్లో అవి ఎక్కడో నిక్షిప్తమై ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు అవి ప్రవాహంలో బయటకొస్తాయి. అప్పుడు మనకు లేని వాళ్ళు ఉన్నట్టుగాను, మన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అది నిజం కాదని మన మనసుకు సర్ది చెప్పుకోవాలరా. ఓం త్రయంబకం యజామహే
हवामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकं वन्दनां मृत्योर्मुखेमां स्वाहा ॐ मृत्युञ्जयाय नमः ॐ सूर्याय नमः ॐ अग्नये नमः स्वाहा ॐ अग्नये नमः ॐ चन्द्राय नमः स्वाहा ॐ चन्द्राय नमः ॐ सोमाय नमः स्वाहा ॐ सोमाय नमः ॐ सूर्याय नमः स्वाहा ॐ सूर्याय नमः ॐ वनस्पतये नमः